హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మహాశివరాత్రికి తప్పకుండా చేసుకోవాల్సిన రెసిపీ అండి. కర్ణాటక స్పెషల్ రెసిపీ అయిన తంబిట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో 1 కప్పు వరకు బియ్యం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మిగతావన్నీ తీసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద బియ్యాన్ని వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు వరకు వేరుశనగ పప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్నవన్నిటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవడం వల్ల అవి లోపల వరకు ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇదే ప్యాన్లో ఒక 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఇందులోని 1 కప్పు వరకు బెల్లం కూడా వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్ మీద బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. బెల్లం మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా అన్నిటినీ వేయించుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ నేను వేరుశనగ పప్పుని పొట్టు తీసుకున్నాను. ఇలా వేయించుకున్న వాటిని ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను బియ్యం పుట్నాల పప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. చూసారు కదండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న వేరుశనగ పప్పును కూడా వేసుకుంటున్నాను. మొత్తం కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉంచి మిగతావన్నీ వేసుకుంటున్నానండి. అలానే మనం వేయించుకున్న నువ్వులను కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉంచుతున్నానండి. ఇందులోని ఒక 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా సేమ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అలానే వేయించుకున్న వేరుశనగపప్పు నువ్వులను కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అయితే నాకు సరిపోయిందండి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చేతులకి నెయ్యి అనేది అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్లు అయితే తయారు చేసుకోవచ్చు. కర్ణాటక వాళ్ళు ఈ లడ్లు అయితే కొంచెం పెద్దవిగా తయారు చేసుకుంటారు. నేనైతే మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో లడ్లు అయితే తయారు చేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా రెడీ చేసుకుని కర్ణాటక స్టైల్లో తంబిట్టుని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఈ మహాశివరాత్రికి ఆ శివయ్యకి నైవేద్యంగా ఇలా ప్రసాదం తయారు చేసుకొని పెట్టుకోండి. ఈ లడ్డు అయితే చాలా సాఫ్ట్గా మరీ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.